గ్రానైటా టైలా? ఓకే, అది చాలా మంచి క్వశ్చన్. చాలా మందికి ఇంకా దీని గురించి అవేర్నెస్ లేదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అన్నిటికంటే పెద్ద మిత్ బ్రేకర్ వచ్చేసి టైల్ పగిలిపోతుంది అనుకుంటారు అనమాట. గ్రానైట్ పగిలిపోదు, టైల్ పగిలిపోతుంది అనుకుంటారు. అందుకే ఎక్కువ మంది గ్రానైట్ వెళ్తారు. గ్రానైట్ ఇష్టపడి పోరు. గ్రానైట్ పగిలిపోదు, టైల్ పగిలిపోతుందని గ్రానైట్ లో టైల్స్ గ్రానైట్ లో డిజైన్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ డార్క్ కలర్స్ ఉంటాయి అనమాట. ఇంట్లో వెంటిలేషన్ అంతా అది తినేస్తుంది. సో మాక్సిమం ఏం చేస్తామంటే మేము టైల్ సజెస్ట్ చేస్తాము. టైల్స్ సజెస్ట్ చేసి మంచి లేయర్ని పెట్టి ప్రాపర్గా టైలింగ్ చేసుకోమని చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే వెంటిలేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనం చేసే ఇంటీరియర్ బేసిక్ ఇంటీరియర్ అయినా కూడా చాలా సుపీరియర్ ఫినిష్, చాలా మంచి క్వాలిటీ, చాలా మంచి లుక్ కనపడుతుంది అనమాట. సో నేను మ్యాక్సిమం గ్రానైట్ అవాయిడ్ చేసేసి టైల్కే ప్రిఫర్ చేస్తాను బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. మేమైతే ఇంటి లోపల టైల్స్ యూస్ చేసాము. ఇవి 4x6 మ్యాట్ ఫినిష్ టైల్స్ అనమాట. సుధాకర్ టైల్స్లో తీసుకున్నవే. జాయింట్స్ చాలా తక్కువ వచ్చాయి. ఇది బెడ్రూమ్లో వుడెన్ కలర్ వెళ్ళాము. మా ఇంటికి విజిట్ చేసిన ప్రతి ఒక్కరు టైల్స్ చాలా బాగున్నాయి, బెడ్రూమ్లో వుడెన్ కలర్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. ఇంకా ఇంటి బయట వచ్చేసి గ్రానైట్ యూస్ చేసాం అనమాట. ఇలా వాల్ క్లాడింగ్కి ప్లస్ పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ చిన్న చిన్న పీసెస్ వేసేసి అలా గ్రిడ్ లాగా చేయించాం అనమాట. ప్లీజ్ డూ ఫాలో నిర్మాణ్ ఇంటీరియర్స్.